ఏదో కారణం ఉంటుంది బావగారు. లేకపోతే ఎందుకంటుంది? ఉంటుంది. ఒక కారణం ఏం కర్మ, 1,00,000 కారణాలుంటాయి. వాళ్ళిద్దరూ చల్లగా ఉంటే మీ అందరికీ అక్క కాసేపు సైలెంట్ గా ఉండమన్నానా? అమ్మా, డాక్టర్కి ఫోన్ చేసి రమ్మను. మీరు చెప్పిందే నిజమైతే దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి శాండ్రా కాళ్ళ దగ్గర పడేస్తాను. కార్తికేయ! అమ్మా, ఒక్క 5 నిమిషాలు. హలో హలో, నేనే. ఒకసారి మీరు మా ఇంటికి రాగలరా? నేనే మీ దగ్గరకు వస్తున్నానమ్మా. అవునా? ఎందుకు? అదంతా ఇప్పుడు ఫోన్లో చెప్పేది కాదమ్మా, ఎదురుగా ఉండి చెప్పాలి. ఎంత? 5 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఓకే డాక్టర్, త్వరగా రండి. అలాగేనమ్మా. విన్నావు కదా కార్తికేయ, ఇలాంటి దొంగ సాక్ష్యాలు నా కోడలు ఏమీ చేయలేవు. అమ్మా, డాక్టర్ వచ్చే వరకైనా కనీసం దాని భజన చేయడం ఆపేయి. ఇప్పుడు కూడా ఫోన్ చేశానమ్మా, లిఫ్ట్ చేయట్లేదు. వస్తుంది కదా బావగారు, అప్పుడు డైరెక్ట్ గా అడుగుదురు గాని. కార్తికేయ, ఒకసారి ఫోన్ ఇవ్వరా, నేను చేస్తాను. ఇవ్వరా? మధ్యలో నీ బోర్డు రికమెండేషన్ నాకు అవసరం లేదు. ఇవ్వరా? నెంబర్ ఎత్తా? ఓ కాళ్ళంటే పెద్దది అయిపోతావు కదా, నెంబర్ కూడా తెల్లా మాత్రం. రీడైల్ నొక్కమ్మా. లిఫ్ట్ చేయట్లేదురా? ఏమైందో పాపం దానికి. నిన్నెవ్వరూ బాగు చేయలేరే. ఆటో సొంతమా కిరాయా బాబు? సొంతమండి. అనుకున్నాలే సొంతమని. ఎలా సార్? ఎక్కడ ఆటోకి దెబ్బ తగులుతుందా అని వెళ్తుంటేను. మీ అభిమానం సార్. నీ మొహం అభిమానం. తొందరగా పోనీ. అభిమానం అంట అభిమానం. పోనీ. ఇప్పుడు ఆ అక్షర సంగతి జగదీశ్వరి మేడంకి చెప్పి ఆ అమ్మాయిని బయటికి పంపించి బయటికి పంపిన అమ్మాయిని లోపలికి తీసుకురమ్మని చెప్తాను. కూతురు గురించి చెప్పగానే ఉచిత కరెంటు బల్బులాగా దెబ్బకి డల్ అయిపోయింది అమ్మాయి మొహం. ఏమైందయ్యా? కార్డు వచ్చిందండి. కూతురు గురించి చెప్పగానే ఉచిత కరెంటు బల్బులాగా దెబ్బకి డల్ అయిపోయింది అమ్మాయి మొహం. ఏమైందయ్యా? కార్డు వచ్చిందండి.
అమ్మాయి వచ్చిందేంటి? కొంపదీసి నన్ను మర్డర్గాని చేస్తుందా ఏంటి? దిగు డాక్టర్. ఆ, ఏంటి? ఏంటి, లో బీపీనా? అబ్బే అదేం లేదమ్మా, బీపీ నార్మల్లోనే ఉంది. చెప్పమ్మా ఏంటి? మళ్ళీ ఏమైనా మీ ఫ్రెండ్ చేత ఫోన్ చేయిస్తావా? అంతవరకు ఎందుకులే గాని నీకు నెలకెంత వస్తుంది? ఆ, ఏం వస్తుందమ్మా, దానికి సరిపోతుంది. అందుకే నీ భార్య నిన్ను వదిలేసింది. ఆ, లేదమ్మా, నా సిన్సియారిటీ చూసి చిరాకేసి వెళ్ళిపోయిందంతే. సరే, ఇప్పుడు నీకు డబ్బు ఎంత కావాలి? ఆ, నాకేం అవసరం లేదమ్మా, అంతా దేవుడి దయ. ఆపహే, దేవుడి దయ అందరి మీద ఉంటుంది. ఇప్పుడు నీకు కావాల్సింది దేవుడి దయ కాదు, నా దయ. సుత్తి లేకుండా స్ట్రైట్ గా చెప్తాను, విను. నీ కూతుర్ని ఊరికి పంపించి నువ్వేదో ప్రపంచాన్ని జయించినట్టు ఫీల్ అవుతున్నావు. ఆ తొట్టి గ్యాంగ్ కి నిజం చెప్పడానికి వెళ్తున్నట్టున్నావు కదూ? అవును. ఆ, కాదు కాదు కాదు, నువ్వు కాదన్నా అదే నిజం. చూడు, ఈ తొక్కలో నీతి నిజాయితీలు దేనికి పనికిరావు. నువ్వు నోరు మూసుకొని కూర్చున్నావనుకో. మాలతి, నీ భార్య నీతో వచ్చేస్తుంది. నన్ను క్షమించండి. ఆ, లే లే లే. నీ భార్య నీ దగ్గరకొచ్చింది. మీ అమ్మాయిని నేనేం చేయను. 2 నెలల్లో నీకు 2 కోట్లిస్తాను. అవును, నాకు 40 కోట్ల వరకు వస్తుంది. దాంట్లో 2 కోట్లిస్తాను. ఏమండి, అనండి. అంతేనంటావా? సరేనమ్మా, ఇప్పుడు నేనేం చేయాలి? జగదీశ్వరితో నా గురించి బాగా చెప్పాలి. అలాగేనమ్మా. మాలతి మేడం, ఆటోలో నువ్వు ఇంటికెళ్ళు. అలాగే మేడం. డాక్టరు, నువ్వు నాతో రా. అలాగేనమ్మా. వచ్చి కారెక్కు. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా అత్తయ్య, చాలా అక్షరా, నందిని, శాండ్రా ఫోన్ నంబర్ ఉందా? కార్తికేయ, ఎందుకలా అరుస్తున్నావు? నీ ఎదురుగానే ఉన్నానుగా. అనవసరంగా అరిస్తే బీపీ పెరుగుద్ది. కార్తికేయ, ఏంటన్నా నా మాటలు? లేకపోతే ఏంటమ్మా, అర్థం పర్థం లేకుండా. అంతేలేరా, కన్న తల్లిని పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు అంటావా? అమ్మా ఆపు, కన్న తల్లి ప్రేమ గురించి చెప్పకు. వినే ఓపిక నాకు లేదు. నంబర్ ఇవ్వమంటారా బావగారు? శాంట్రా నంబర్ ఎందుకు కార్తికేయ? సారీ చెప్పి ఇంటికి రమ్మందామని. ఏంట్రా, దాన్ని ఇంట్లోకి రమ్మంటావా? 10 ఇంట్లోకి వచ్చిందంటే ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. అమ్మా, మన అసలు దనుకున్న అక్షర నకిలీదమ్మా. నా కొడుకుని ఎంతలా మార్చేశారు జగదీశ్వరి.
హా, నేను శాండ్రా నెంబర్ ఏం ఇవ్వలేడు మేడం, ఓకేనా? నమస్కారం అమ్మా. ఏంట్రా కొడుకా గంటకు ముందు ఫోన్ వస్తున్నానని చెప్పావు ఇప్పుడు రావడం అది ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని, నీ దగ్గర ఎందుకు తిట్లు తినేవాడిని? ఏంట్రా కొడుక రాసుకున్నావు దమ్ముండి పడి చెప్పు. చెంచు నువ్వుండు. చెప్పండి డాక్టర్, ఏదో చెప్పాలన్నారు. చెప్పండి డాక్టర్, ఆ అక్షర గురించి అబద్ధం ఆడకుండా నిజం చెప్పండి. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. చెప్తాను బాబు, తప్పకుండా చెప్తాను. అమ్మా, అక్షర గారి గురించి మీకు ఒక విషయం చెప్తే అందరూ షాక్ అయిపోతారు. ఈ అమ్మాయి మా కోడలా అని అందరూ ఆశ్చర్యపోతారమ్మా. వీడేంటి 2 కోట్లు ఇస్తారంటే సరేనని వచ్చాడు? ముందు అసలు విషయం చెప్పండి. చెప్పు, మా కోళ్ళ ఏం చేసిందో చెప్పు. చెప్తానమ్మా, తప్పకుండా చెప్తాను. చెప్పాలని ఇంత దూరం వచ్చింది. చెప్పండి త్వరగా. అక్షర అసలు మనిషే కాదమ్మా. వీడు నిజం చెప్పేస్తున్నాడు, ఇప్పుడు ఎలాగా? ఇదిగో డాక్టరు, అసలు విషయం చెప్పవయ్యా. లాభం లేదు, నేను వెళ్తాను. నన్ను చూసైనా ఆ నిజం చెప్పకుండా ఆపేస్తాడేమో చూద్దాం. మామూలు అమ్మాయిలా కనిపిస్తుంది కానీ అమ్మా, మీరాగండి డాక్టర్. ఎక్కడికి వెళ్ళొస్తున్నావమ్మా? ఆ? నా దగ్గరికే వచ్చిందమ్మా. మరి ఇంతవరకు వచ్చిన తర్వాత మీరు చెప్పడం దేనికి డాక్టర్? నేనే చెప్తాను. చెప్పమ్మా. చెప్తాను. నేను పోస్టర్ దగ్గరికి వెళ్ళానా, ఆ, డాక్టర్ వాళ్ళ కూతుర్ని ఊరికి పంపించాననేసరికి నేను ఉలిక్కి పడ్డాను. కూతుర్ని పంపాను అని స్పెషల్గా చెప్పడం దేనికి అని ఆలోచించి శాండ్రా ఏవైనా బెదిరించిందా అన్న ఆలోచనతో డాక్టర్ని అడుగుదామని వెళ్ళాను. ఎందుకంటే డాక్టర్ కూతుర్ని ఊటికి పంపించింది నేనే. అలాంటిది నా దగ్గరకొచ్చి ఎందుకు చెప్పాడని అనుమానం వచ్చి వెళ్ళాను. అవునమ్మా, నా కూతుర్ని ఊటీకి పంపడానికి తన గాజులమ్మి నాకు డబ్బులు ఇచ్చిందమ్మా. వెళ్ళిపోయిన నా భార్యకు బుద్ధి చెప్పి నాకప్పచెప్పిన దేవతమ్మ ఈ అక్షరమ్మ. ఒరే కొడకా అమ్మా, అర్జెంట్గా నువ్వు ముందు బయటికి వెళ్ళిపో. అలాగేనమ్మా, వెళ్ళొస్తానమ్మా. రేయ్ మళ్ళీ రాకు పో. ఇప్పుడు డాక్టర్ చెప్పిందంతా మమ్మల్ని నమ్మమంటావు? ఏంటండి, నా మీద మీకు నమ్మకం లేదా? ఫోన్ లిఫ్ట్ చేసినట్టయితే ఉండేది. నేను ఫోన్ తీసుకెళ్తే కదండి లిఫ్ట్ చేయడానికి. అవునండి, ఈ హడావిల్లో ఫోన్ కూడా ఇదే ఏంట్రా కార్తికేయ, ఇప్పుడేమంటావురా? నన్ను క్షమించు అక్షర.
అనవసరంగా నిన్ను చాలా మాటలన్నాను. పోన్లేండి, మీరు నన్ను నమ్మారు కదా, అదే 10,000. ఆ డాక్టర్ని ఏదో చెప్పి బెదిరించుంటుంది. ఇప్పుడు తప్పించుకోవచ్చు. ఇక ముందు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. చిచి, ఏంటిది? ప్రతిసారి మనల్ని ఎదురుదెబ్బ కొడుతూనే ఉంది. అంతే చిన్ని, అలాంటోళ్ళకి మామూలు తెలివితేటలుండవు, చావు తెలివితేటలుంటాయి. ఎవరికే చావు తెలివితేటలు అంటున్నా? నీకే. చెంచో మరి లేకపోతే ఏంటదినా? నేను ఎందుకంటాను? నీకు మామూలు తెలివితేటలే ఉండవు, మళ్ళీ చావు తెలివితేటలు కూడానా? చిచ్చి, నీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ. మిరపకాయలు పట్టుకెళ్తుందేంటి? మిరపకాయలు ఆడుకో, పచ్చొద్దాం పదా. రాను రాను నోళ్ళు ఎక్కువైపోయాయి ఒక్కొక్కరికి. అక్షరా, అమ్మా అక్షరా. ఓహో, ఆ? ఎవరికో దిష్టి తీయబోతున్నారు. ఇంకెవరికి? ఆ దిష్టి బొమ్మకేనా? కృష్ణమూర్తి గారు, ఆ? ఓల్డ్ యువర్ టంగ్. ఆ. మేడం, ఓల్డ్ కాదు, హోల్డ్. హోల్డ్ యువర్ టంగ్. అబ్బో, ఈ మధ్య ఏంటో వదిన ఇంగ్లీష్ తెగ మాట్లాడేస్తుంది. మీ కోడలు నేర్పేస్తుంది వదినా. ఏంటి వీళ్ళంతా ఇంగ్లీష్ లో మాట్లాడగలేంది? నేను మాట్లాడితే వచ్చిందా? అయినా నేను మాట్లాడకూడదా? అది నేర్పించకూడదా? ఈ ఇంగ్లీష్ ఒకటే నేర్పితే పర్లేదు. అంటే ఏంటే? అంటే కుట్రలు కుతంత్రాలు అని. ఎవరు కుట్రలు చేసి నా కోడల్ని బయటికి పంపించాలని చూస్తున్నారో నాకు బాగా తెలుసు. చెయ్యని నేరాన్ని దాని మీద వేసి అది బాధపడుతుంటే మీరంతా చూసి అక్క ఇక్కడెవరికి నీ కోడల మీద కోపం లేదు. తప్పు చేసింది కాబట్టి అడుగుతున్నాను. అదే, ఏం తప్పు చేసింది అంటున్నా. ఒకటా రెండా? ఈ ఇంటికి రావడం పెద్ద తప్పు. చెంచు. లేదులే జగదీశ్వరి, నేను సంతోషంగా ఉండడం మీకెవరికి ఇష్టం లేదు. అందుకే నేనెవరినైతే ఇష్టపడతానో. శాంట్రాన్ ఇష్టపడటానికి నీకే అడ్డొచ్చిందక్క? తను ఒట్టి అమాయకురాలు కాదా? అబ్బే, ఈవిడి గారికి అమాయకులు మంచోళ్ళు నచ్చరు జగదీశ్వరమ్మ గారు. తెల్లారు లెగిస్తే అమ్మా, షాపింగ్కి వెళ్ళొస్తాం. మంచిదిరా, ఉండండి దిష్టి తీస్తాను. అయ్యో, మాకు దిష్టి ఏంటత్తయ్యా? మా మీద ఎవరి కళ్ళు పడ్డాయి? నా కళ్ళే పడొచ్చు, దిష్టి తీయనివ్వండి. అయ్యో, మీ చల్లటి చూపుతోనే నేనింకా బ్రతికున్నానత్తయ్యా. మీవి దిష్టి కళ్ళేంటి? ఏమండి? ఆ, సర్లేమ్మా, ఏదో నీ అభిమానం. ఉండు, దిష్టి తీస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, నా దిష్టి. ఉయ్యరా, ఉయ్. హలో, చాలు. మీరెందుకు వస్తున్నారో నాకు తెలుసు. ఏదో ఒక రోజు మీకే నిజం తెలిసి మమ్మల్ని క్షమాపణ అడిగే రోజు ఎంతో దూరంలో లేదు. రాక్షరా, వస్తావమ్మా? పాపం బిడ్డ ఎంత బాధపడుతున్నాడో. వీళ్ళెప్పుడు మారతారో ఏమో. హలో, లాయర్ గారా? ఏమండి, మీకు విడాకుల పేపర్లు ఇచ్చి ఎన్ని రోజులవుతుంది? రాక్షరా, వస్తావమ్మా? పాపం బిడ్డ ఎంత బాధపడుతున్నాడో. వీళ్ళెప్పుడు మారతారో ఏమో. హలో, లాయర్ గారా? ఏమండి, మీకు విడాకుల పేపర్లు ఇచ్చి ఎన్ని రోజులవుతుంది? ఇంకో నెల రోజులుంటే అడ్జస్ట్ అవుతారని రావడం లేదా? నెల కాదు,
ఇంకా 2 రోజులుంటే మర్డర్లు అవుతాయి. అది రేపు రండి. ఓకే, ఇదిగో రేపు లాయర్లు వస్తున్నారు. ఈ మెంటల్ టార్చర్కి రేపే విడుదల. నాకు రేపటిదాకా ఎందుకు, ఇవాళ రమ్మను. ఏ గడుస్తాం అనుకుంటున్నారా ఏంటి? అక్క ఏంటిది? విడాకులు లేవు, లాయర్లు లేరు, ఏమీ లేవు. జగదీశ్వరి, ఈ విషయంలో నేనెవరి మాటలు వినను. అంతే.